ధరల్ని తక్షణమే తగ్గించాలని రాజమండ్రిలో సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. పెరిగిన గ్యాస్ ధరలతో చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. వాణిజ్య గ్యాస్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఒకేసారి బండ పడేసింది. వంట గ్యాస్ దాని మీద 50 రూపాయలు, అలాగే వాణిజ్య సిలిండర్ మీద 350 రూపాయలు పెంచడాన్ని తీవ్రంగా ప్రజలు నిరసిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ ఇక్కడ చూసినట్లయితే సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ రాజమండ్రిలోని శ్యామలా సెంటర్లో ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ గత బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రెట్టింపు పైగానే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయినాయి అని చెప్పి, సామాన్యుల మీద భారం పెరిగిపోయిందని చెప్పి ఇక్కడ జనం నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే సిపిఎం వామపక్ష నాయకులు కూడా దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వెంటనే పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, మీరు ఏ విధంగా ఈ గ్యాస్ పెంపుదలని చూడాలి? గత బీజేపీ ప్రభుత్వం నుంచి భారీగా పెరిగిందంటున్నారు, ఏ విధంగా పెరిగింది? 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ 420 రూపాయలు గ్యాస్ బండ ధర ఉంది. ఇవాళ 2023లో ఉన్నాం మనం. దాదాపు 8 సంవత్సరాల కాలంలో గ్యాస్ బండ ధర దమారవి 1155 రూపాయలు, అంటే 1200 రూపాయలకి చేరుకుంది. 8 ఏళ్లలో 850 రూపాయలు గ్యాస్ ధర పెరగటం ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్ప ఇంకెప్పుడూ జరగల. ఇవాళ మోడీ ప్రభుత్వానికి అదానీలకి అంబానీలకి దేశ సంపద మొత్తాన్ని దోచిపెట్టేయడం, ఇవాళ ఆ దోచిపెట్టిన సంపదని ప్రజల మీద భారాలేసి గుంజుకోవడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. ప్రపంచం అంతా ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు, క్రూడ్ ఆయిల్ చౌకగా దొరుకుతూ ఉంటే భారతదేశంలో మాత్రం రూపాయి తగ్గడం లేదు. గ్యాస్ ధరలు అదనంగా పెరుగుతూ ఉన్నాయి. రెండో పక్కన మొత్తం ఇవాళ వాణిజ్య సిలిండర్ ధర 350 రూపాయలు పెంచారు, ఇంటి గ్యాస్ ధర 50 రూపాయలు పెంచారు. 50 రూపాయలు పెంచడమే కాదు, సబ్సిడీ సిలిండర్ల సంఖ్య కుదించారు, సబ్సిడీ లేకుండా చేశారు. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ కోవిడ్ అనంతర కాలంలో ఉపాధి కోల్పోయి ఆదాయాలు లేకుండా కష్టపడుతున్నప్పుడు ఇది మరోసారి వాళ్ళ మీద బండేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము దీని రేట్లు పెరగడం వల్ల పరిస్థితి ఎట్లా ఉంటుంది? సిరి వ్యాపారులు కానీ, చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారు కానీ, హోటల్స్ వారు కానీ, ఎట్లా దీని మీద నిత్యావసరం మీద ప్రభావం? ఈరోజు ఈ ధరల పెరుగుదల అనేది సామాన్యుల బడ్జెట్ని మార్పు చేసే పద్ధతిలో ఉంది. చిరు వ్యాపారులకు తీసుకునేటువంటి కమర్షియల్ గ్యాస్ బండ మీద 350 రూపాయలు ఒకేసారి పెంచడం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు కమర్షియల్ గ్యాస్ని అందరికీ అందేటువంటి పరిస్థితి లేదు. 350 రూపాయలు పెరగడం వల్ల వాళ్ళు చేసేటువంటి వ్యాపారానికి పెట్టుబడి ఖర్చులు మరింత పెరుగుతాయి. దాంతో వాళ్ళు దివాళా తీసే పరిస్థితో, లేకపోతే అల్టిమేట్గా మళ్ళీ ప్రజల మీద ఆ ధరలను పెంచి, ఆ వస్తువుల ధరలను పెంచి రేటు పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా వ్యాపారం తగ్గిపోవడమా, లేకపోతే వ్యాపారం దివాళా తీయడమా, ఏవైనా మళ్ళీ ప్రజల మీద మరి భారాలు అన్నిటి పడే పరిస్థితి ఉంది. ఇది దారుణం అని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం ఈ పెరుగుదలని. ఇప్పుడు ఈ ధరలు పెరిగిన ధరల్ని మీరు ఏం చేయమంటారు? తగ్గించమని డిమాండ్ చేస్తున్నారా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఖచ్చితంగా పెరిగిన ధరల్ని తగ్గించవలసిన అవసరం ఉంది. కరోనా తర్వాత ప్రజల ఆస్తులు ఎక్కడ కరిగిపోతున్నాయి, ఆదాయాలు లేవు. ఉన్న ఆదాయంతో అరకొరగా జీవిస్తున్న ప్రజల మీద మరిన్ని భారాలు వేయటం సరైనది కాదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే ఆయిల్ లేదా పెట్రోలు, డీజిలు, గ్యాసు ఇవి తగ్గించి ప్రజలకు కొంత ఉపశమనం కల్పించాలి. అది లేకుండా ప్రభుత్వమే ప్రైవేటు కంపెనీలకి మించి లాభాల కోసం, ఆదాయాల కోసం పన్నులు పెంచుతున్నారు. ఇవన్నీ కూడా కేవలం అదానీ, అంబానీ లాంటి వాళ్ళ కోసం, వాళ్ళ పోషించడం కోసం, వాళ్ళ సంపద పెంచడం కోసం ఈ ప్రభుత్వ విధానం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ధరలు తగ్గించాలి. తగ్గించకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రజలు వాళ్ళ యొక్క తిరుగుబాటుని చూపిస్తారు. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఎట్లా ఉంది ఇట్ల మీద? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నరేంద్ర మోడీకి లొంగిపోయి ఉంది. ఏ పని చేసినా, ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసినా, ప్రజల మీద భారాలు వేసినా, వాళ్ళ యొక్క బలహీనతల వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో వస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ప్రధాన ప్రతిపక్షం కానీ, ఇంకొక ప్రతిపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళెవరూ కూడా బీజేపీని ప్రశ్నించే పరిస్థితిలో లేరు. దానివల్ల ప్రజల్లో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వీళ్ళ మీద కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వస్తుందని తెలియజేస్తున్నాం.
ఇక్కడ సిపిఎం సంబంధించిన పార్టీ నాయకులు ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇదంతా కూడా ధర్నా వ్యక్తం చేశారు. ధర్నాలో ఈ గ్యాస్ని ఏదైతే పెంచారో దాన్ని తగ్గించమని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్రంలోని ప్రధాన పక్షాలు అంటే అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలు కూడా బీజేపీని నిలదీయటం లేదు. కేవలం పెంచుకుంటూ పోతుంటే వీళ్ళు చూసుకొస్తున్నారు. దీని పర్యవసానం ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వంలో అధికార పార్టీ అలాగే ఇతర పార్టీలు కూడా సవిచూడాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ సిపిఎం నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్9 న్యూస్, రాజమండ్రి నుంచి.